హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. కాకమ్మ స్నేహం. అనగనగా ఒక అడవిలో ఒక నల్ల కాకమ్మ, ఒక అందమైన నీలి పావురం ఉండేవి. పావురం ముత్యంలా మెరుస్తూ అందరినీ ఆకర్షించేది. కాకమ్మ మాత్రం నల్లగా, సాధారణంగా కనిపించేది. కాకమ్మకు పావురం అంటే చాలా ఇష్టం. మనం మంచి స్నేహితులం అవుదాం అని ఎంతసార్లు చెప్పినా పావురం ప్రతిసారి దాన్ని పట్టించుకోదు. ఇంత నల్లగా ఉండే కాకితో నేనేం స్నేహం అని నిశ్శబ్దంగా అనుకుని ముఖం తిప్పేసేది. ఒకరోజు ఆ అడవిలోకి ఓ దుష్ట నక్క వచ్చింది. దాన్ని చూసి అక్కడి జంతువులంతా భయంతో ఉండిపోయాయి. ఆ రోజు పావురం చెట్టు కొమ్మపై కునికిపాట్లు పడుతూ తలదించుకుని కూర్చుంది. అదే సమయంలో నక్క అటుగా చేరింది. కాని కాకమ్మ దాన్ని చూసి వెంటనే గట్టిగా అరవసాగింది. కావు కావు, నక్క వస్తోంది. పావురం మెలకువ వచ్చి గట్టిగా రెక్కలేసి ఎగిరిపోయింది. నక్క గట్టిగా కరుచుకున్నా అది తప్పించుకుంది. కాని ఆ తర్వాత కూడా పావురం కాకమ్మను చిన్నచూపుగా చూసేది. అతడు మరునాడు కాకమ్మ పుట్టినరోజు. అది ఎంతో సంతోషంగా పూటకలిపి విందుకు పిలిచింది. పావురం మాత్రం తన ఇంట్లోనే మౌనంగా కూర్చుంది. నన్నా విందుకు పిలవడం ఎందుకు, నేనెందుకు పోవాలి అని అంతలోనే తోసేసింది. కాని ఆ రాత్రే పావురానికి జ్వరం వచ్చింది. వాడిపోయిన చిలకలా మారిపోయింది. మరుసటి రోజు కాకమ్మ వంటలు చేసి ప్రేమగా పరామర్శించడానికి వచ్చింది. ఇవి నీకు ఇష్టమైనవి కదా, నీవు త్వరగా కోలుకోవాలని తీసుకొచ్చాను అంది. కాని పావురం మాత్రం అసహనంగా, నీ వంటకాలు నాకు వద్దు, దూరంగా ఉండు అంది. ఆ మాటలకు కాకమ్మ బాధతో తల వంచింది. ఇంతలో మళ్లీ నక్క వచ్చింది. మెల్లగా చెట్టు ఎక్కుతూ పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాకమ్మ గమనించి మళ్లీ గట్టిగా అరవసాగింది. నక్క వచ్చేసింది, పరిగెత్తు. పావురం గబుక్కున పైకెగిరిపోయింది. మరిక్షణం ఆలస్యమైనా అది నక్కకు చిక్కేది. ఇక పావురానికి నిజంగా ఆహ్లాదంగా కాకమ్మ మంచితనం అర్థమైంది. నన్ను క్షమించు కాకమ్మ, నీ ప్రేమను, నీ సహాయం మన్నించలేను అంది సిగ్గుతో. కాకమ్మ నవ్వుతూ అంది, స్నేహితుల మధ్య క్షమాపణలు అవసరం ఉండవు. మనం స్నేహితులం కదా. అయితే నక్కను ఎలా గమనించకుండా అడవి నివాసులను దాడి చేస్తుందో చూసి పావురం బాధపడింది. ఈ నక్కను ఏదైనా చేయాలి అంది. సరే, మనిద్దరం కలిసి దీన్ని తిప్పికొడదాం అని ఉత్సాహంగా అంది కాకమ్మ. అప్పుడే ఇద్దరూ కలిసి చెట్టు చుట్టూ ముళ్లకంపలు తెచ్చి ఏర్పాటు చేశాయి. తరువాత రోజు నక్క మళ్లీ వచ్చింది. అది చెట్టు ఎక్కబోతున్నదే కాకమ్మ మెల్లగా వచ్చి దాని కన్నులో గుద్దింది. నక్క ఒక్క కన్నుతో గీటులేస్తూ ఎక్కబోతుంటే పావురం కూడా పైనుండి దాడి చేసి రెండో కన్నును గాయపరిచింది. నక్క ముళ్లల్లోకి జారి పడిపోయింది. అక్కడ్నుంచి అరుస్తూ పారిపోయింది. ఇక ఆ అడవికి మళ్లీ రాలేదు. కాకమ్మ, పావురం ఎంతో సంతోషించాయి. పావురానికి ఒక అర్థం కలిగింది, అందం కంటే మంచితనం గొప్పది, నిజమైన స్నేహం వెలకట్టలేనిది. అప్పటినుంచి అవి ఇద్దరూ కట్టుబాటుగా నిజమైన స్నేహితులుగా ఉండిపోయాయి. మరిన్ని కథల కోసం మా ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.